మీరు మొత్తం కవర్ చేసేలా నేను అదొకటే నేను కాదు అక్కడికి వెళ్తాం ముందు రోజు నేను అన్నీ ఇక్కడికి వస్తే మెయిన్ ఇంపార్టెంట్ అన్నీ మా కోసం అక్కడ వరకు అయింది విజువల్ ఒకటి వచ్చింది కదా ఫోటో తీసాను మేము అక్కడ మీరు ఫోటోలు తీసాను మేము విజువల్ తీయలేదు మేడం 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 ముందుకు వచ్చాయి సార్ ఎట్లా అన్నారా మేడం మా శివ తీసాడు ఇంకా ఫోన్ తీసి వెళ్ళిన తిన్నాను తమ్ముడా ప్రోగ్రాంలో ఉన్నా గుడి ముందు ప్రోగ్రాంలో ఉన్నా మేము మాట్లాడాను కదా చేస్తాను అక్కడ వరకు వస్తాం సార్ కార్ వరకు చాలా బాగా జరిగింది సార్. ఈ సినిమా మొదలయ్యేటప్పుడే నేను మొక్కునున్నాను, అద్భుతంగా సినిమా జరిగితే ఖచ్చితంగా వచ్చి దేవుడు ఆశీర్వాదం తీసుకుంటానని చెప్పేసి. అదేవిధంగా అద్భుతంగా జరిగిన సినిమా చాలా ప్రేమించారు ప్రేక్షక దేవుళ్ళు. అదే కారణంగా ఈరోజు వచ్చేసి దేవుడు ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. కుటుంబ సమేతంగా ఈరోజు వచ్చి ఆశీర్వాదం జరిగింది. దేవుడు ఖచ్చితంగా చల్లగా చూస్తాడని చెప్పేసి నమ్ముతున్నాను. ఇంకొక 2 వారాల్లోనే నా నెక్స్ట్ సినిమా ఏదని చెప్పేసి ప్రకటించబోతున్నాను. ప్రేక్షకుల ఆదరణ, అభిమానము, వాళ్ళ ప్రేమ అలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. నేను ప్రతిసారి చెప్పినట్టు సార్, నాకు మా కర్ణాటక నుంచి నా దైవమైనటువంటి పునీత్ రాజ్ కుమార్ సార్, ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి చాలా అభిమానంగా చూస్తున్నటువంటి హీరో జూనియర్ ఎన్టీఆర్ సార్ అవ్వచ్చు, వీళ్ళిద్దరూ నాకు చాలా స్ఫూర్తినిచ్చినందుకే చిన్నప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను సార్, ఒక నటుడుగా నేను కూడా జీవితంలో ముందుకు రావాలని చెప్పేసి. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇంకొక 2 వారాల్లో నిర్ణయం ఏదని చెప్తాను సార్. ఓకే, వస్తూనే ఉంటాను. బాబు సినిమా విషయంలో కూడా ప్రజలు ఆదరించినారు. తను చిన్నప్పటి నుంచి కూడా ఒక కళాకారుడే, నటుడే వాళ్ళనే తన కోరిక నెరవేరింది. ప్రజలు కూడా ఆశీర్వదించినారు. కాబట్టి అందరూ వచ్చి భగవంతుడి ఆశీర్వాదం తీసుకున్నాము. ఇట్లా మనవడికి పుట్టింట్రుకలు కూడా ఈరోజు తీయడం జరిగింది.
మాన్య ముఖ్యమంత్రి వారు ఎన్నికల ముందు సూపర్ 6 అనే కార్యక్రమం ప్రవేశపెట్టడం అయింది. అందులో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం చేయాలనే సంకల్పంతోనే వచ్చే ఆగస్టు 15న గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం ప్రారంభించడమైంది. నిన్ననే మరి ఎండి గారు మంత్రివర్యులు అందరూ కూడా ఈ డివిజన్కి సంబంధించిన డిఎంలు కానీ ఆర్ఎంలు కానీ డిపిటిఓలు కానీ అందరినీ పిలిపించడం సమీక్ష చేయడం అయింది. మరి మహిళలకి గౌరవంగా సంతోషంగా ప్రయాణించాలా, సౌకర్యార్థం బస్సులు కూడా ఎక్కడే కానీ అసౌకర్యం కలిగించుకోకుండా మరి బస్టాండంలో కూడా శుభ్రంగా ఉంచి మరుగుదొడ్లు అయితేనేమి మరి ఇతర తాగునీటి అయితే అన్ని విషయాలు కూడా నేను క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. ఏది ఏమైనా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన హామీని ప్రభుత్వం కానీ మరి మా ఆర్టీసీ యాజమాన్యం మొత్తం కూడా సిద్ధంగా ఉన్నాం. దాన్ని సంపూర్ణంగా విజయం చేయడానికి మేమందరూ కూడా కృషి చేస్తున్నామని తెలియజేస్తున్నాం.